పార్ట్ 1 వీడియోలో మీకు చాలా గుర్తులు చెప్పాను. ఇప్పుడు మిగిలినటువంటి గణితానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ గుర్తులు చెప్తున్నాను. వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, పైన ఒక చుక్క, ఇట కింద ఈ విధంగా ఉందనుకోండి. సో ఈ విధమైనటువంటి గుర్తుకి అర్థము therefore, THERFORE, therefore. సో దీనికి అర్థం ఏంటంటే తప్పు కొట్టింది. ఓకే, మీకు పార్ట్ 1 మ్యాథ్ గుర్తు వీడియోలో కొన్ని గుర్తులు చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2లో మిగిలిన గుర్తులు చెప్తాను, నోట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా గుర్తులుండి, అంటే 2 చుక్కలుండి కింద ఒక చుక్క ఉన్నప్పుడు ఈ గుర్తును బికాజ్, BCAUSE, బికాజ్. ఓకే, సో దీనికి తెలుగులో అర్థము ఎందుకనగా, ఎందుకనగా. ఓకే, బికాజ్ అంటే ఎందుకనగా. అలాగే ఈ విధంగా పైన ఒక చుక్క ఉండి కింద 2 చుక్కలు ఉన్నాయనుకోండి, ఈ విధంగా ఉంటే దీనికి ఇంగ్లీష్లో therefore అంటారు. ఓకే, ఇది therefore, THERFORE, therefore. సో ఈ therefore కి తెలుగులో మీనింగ్ ఏంటంటే కాబట్టి. ఓకే, కాబట్టి అనే దానికి ఈ గుర్తుని ఉపయోగిస్తారు. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. పైన 2 చుక్కలు ఇచ్చి కింద ఒక చుక్క ఇచ్చినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో బికాజ్ అంటారు, తెలుగులో దీనికి అర్థం ఎందుకనగా అనే సందర్భంలో ఈ యొక్క గుర్తును ఉపయోగిస్తారు. అలాగే పైన ఒక చుక్క ఇచ్చి కింద 2 చుక్కలు ఇచ్చినప్పుడు దీని ఇంగ్లీష్లో therefore అంటారు, దీని తెలుగులో అర్థము కాబట్టి. కాబట్టి అని చెప్పే సందర్భాలలో ఈ యొక్క సింబల్ని ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత ఇట్లా ఒక చిన్న సర్కిల్ లాగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ 45 అని రాసి ఈ పైన ఒక చిన్న సర్కిల్ లాగా పెట్టామనుకో, దాన్ని ఏమంటారు? దానిని డిగ్రీ అంటారు. ఓకే, అందుకని ఇది మీకు ఎగ్జాంపుల్కి మేము వివరించాను. ఈ నెంబర్లను మారచ్చు. ఇట్లా నెంబర్ల పైన ఇది ఒక రౌండ్ చిన్న సర్కిల్ అనేది ఉంటుంది. ఆ రౌండ్ సర్కిల్ని డిగ్రీ అంటారు. ఓకే, ఇది నోట్ చేసుకోండి. దీనిని ఇంగ్లీష్లో డిగ్రీ అంటారు, తెలుగులో కూడా దీనిని డిగ్రీ అని అంటారు. ఓకే, సో DEGREE, డిగ్రీ. తెలుగులో కూడా దీన్ని డిగ్రీని అంటారు. ఇదే సందర్భంలో అంటే మనం టెంపరేచర్ను ఇవి మెజర్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనము 90 డిగ్రీలు ఉంది, 100 డిగ్రీలు ఉంది ఇట్లా చెప్తాం కదా. అలాగే ఒక ఏదైనా యాంగిల్ మెజర్ చేసేటప్పుడు 90 డిగ్రీస్ ఉంది ఇట్లా చెప్తారు కదా. సో ఇట్లా ఈ డిగ్రీ అని చెప్పడానికి ఈ యొక్క స్మాల్ జీరోని ఉపయోగిస్తారు. అలాగే మినిట్ని తెలియజేయడానికి పైన ఇట్లా ఒక కామాలాగా అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా చుక్కలాగా ఇటు దీన్ని మినిట్ గుర్తు అంటారు, MINUTE. ఓకే, అది మినిట్స్ గుర్తు. తెలుగులో ఇది నిమిషాలు, ఇది నిమిషాలు. సో ఈ నిమిషాలు గుర్తు అనేది కన్ఫ్యూజ్ కాకండి. మీకు ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఒక చుక్కలా ఉండి ఇట్లా వస్తుంది. ఇలా ఉండేదాన్ని నిమిషాలు గుర్తు అంటారు. సెకండ్కి అంటే సెకండ్ గుర్తును ఈ విధంగా 2 ఉంటాయి. ఇట్లా ఈ నిమిషాలకు ఉపయోగించే గుర్తు ఇట్లా కామా టైపు 2 ఉంటాయి, ఒక నెంబర్ పైన ఇట్లా ఉంటాయి. దీనిని సెకండ్ గుర్తు అంటారు, SECOND.
ఇది సెకండ్ గుర్తు. సో తెలుగులో సెకను, సెకను అంటారు. ఓకేనా. తర్వాత ఇట్లా యూ షేప్ అనేది డౌన్ వైపు ఉన్నప్పుడు, ఓకే, ఇలా ఉన్నప్పుడు దీనిని ఇంటర్సెక్షన్ అంటారు. దీనిని ఇంటర్, INTERSECTION, ఇంటర్సెక్షన్ గుర్తు. ఓకే, ఇది ఇంటర్సెక్షన్ గుర్తు. దీనికి తెలుగులో ఛేదనము, ఛేదనము. ఓకే, దీని తెలుగులో ఛేదనం గుర్తు అంటారు. అలాగే ఇది రివర్స్లో ఇట్లా పైకి ఉంది అనుకోండి, యూ ఇట్లా యూ షేప్లో ఉన్నప్పుడు దీనికి అర్థం యూనియన్. ఓకే, UNION, యూనియన్. ఈ గుర్తును యూనియన్ అంటారు. తెలుగులో సమ్మేళనము, తెలుగులో సమ్మేళనము. ఓకే, సమ్మేళనం గుర్తు. ఇట్లా యూ షేప్లో ఉండేది సమ్మేళనం గుర్తు. రాసుకున్నారా? ఇది సమ్మేళనం గుర్తు. ఇక్కడ చూడండి, ఈ విధంగా పైన 2 చుక్కలు ఉంటే కింద ఒక చుక్కు ఉంటే దీన్ని బికాజ్ అంటారు. ఇంగ్లీష్లో బికాజ్ అంటారు, తెలుగులో ఎందుకనగా అనే మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, ఈ గుర్తుని ఎందుకనగా అనే దానికి ఉపయోగిస్తారు. పైన ఒక చుక్కు ఉండి కింద 2 చుక్కలు ఉన్నాయనుకోండి, అంటే దీనికి ఆపోజిట్గా, అప్పుడు ఈ గుర్తును, ఈ సింబల్ని దెర్ఫోర్ అంటారు. ఈ సింబల్ దెర్ఫోర్ సింబల్. తెలుగులో దీన్ని కాబట్టి అంటారు. కాబట్టి అని చెప్పడానికి ఉపయోగించే సింబలు ఈ దెర్ఫోర్ సింబలు. తర్వాత ఇక్కడ స్మాల్ జీరోలా ఉంటుంది. ఓకే, దీనిని డిగ్రీ అంటారు. డిగ్రీకి గుర్తు ఇది. అలాగే ఇట కామా టైప్ ఉంటుంది, ఏదైనా ఒక నెంబర్ పైన ఇలా ఇచ్చింటారు, దీనిని మినిట్ గుర్తు. ఓకే, మినిట్కి ఈ గుర్తుని ఉపయోగిస్తారు. ఇట్లా ఈ గుర్తులో ఈ మినిట్ గుర్తు 2 పెట్టారనుకోండి ఇక్కడ, అప్పుడు అది సెకండ్కు గుర్తు అవుతుంది. ఇది సెకండ్ గుర్తు. యూని ఇట్లా రివర్స్లో ఉల్టాగా ఉండిందనుకోండి, ఇది ఇంటర్సెక్షన్, అంటే ఇక్కడ ఛేదనం. దీని తెలుగులో ఛేదనం, ఇంగ్లీష్లో ఈ గుర్తుని ఇంటర్సెక్షన్ గుర్తు అంటారు. అలాగే యూ ఉండిందనుకోండి, ఇట్లా యూ షేప్లో ఉండిందనుకో, ఈ గుర్తును యూనియన్ అంటారు. అంటే తెలుగులో సమ్మేళనము, తెలుగులో సమ్మేళనం అంటారు. వీటిని నోట్ చేసుకోండి. నేను ఇంకా కొన్ని గుర్తులు మీకు, చాలా ఇంపార్టెంట్ గుర్తులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, మనకు గుర్తు నెగేషన్. ఇట్లా అంటే సపోజ్ ఇది ఒక నెంబర్ రాసి దానిపైన ఇలా బారు, దీన్ని బారు అంటారు. బారు -2 కూడా చూడడానికి ఒకలాగానే ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇట్లా లైన్ మీద దాన్ని నెగేషన్ అంటారు. NAGATION, నెగేషన్. ఓకే, సో ఈ యొక్క నెగేషన్, దీనికి గుర్తు వ్యతిరేకం, వ్యతిరేకం. కొన్ని మ్యాథ్స్లో ఏ బారు, ఓకే, ప్లస్ బి బారు ఇట్లా ఉంటాయి కదా, దీనికి అర్థము ఏ నెగేషన్, బి నెగేషన్ అర్థము. అంటే మీకు అర్థం అవడానికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా మైనస్ లాగా ఉంటుంది ఇది. దీన్ని నెగేషన్ అంటారు. దీని తెలుగులో వ్యతిరేకం అది. అలాగే ఇట వి రివర్స్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటే దీనికి అర్థం అండు. ఓకే, దీనికి అర్థం AND, ఇంగ్లీష్లో అండు గుర్తు అంటారు. ఓకే, సో తెలుగులో మరియు, తెలుగులో మరియు. అలాగే ఇట్లా వి షేప్ ఉందనుకోండి,
ఇలా ఉన్నప్పుడు సో దీనిని ఇంగ్లీష్లో ఓఆర్ అంటారు. ఓకే, ఇంగ్లీష్లో దీనిని ఓఆర్ అంటారు. ఓఆర్ అంటే లేదా, ఆర్ అంటే లేదా. సో లేదా అని అనే సందర్భాల్లో ఇట్లా ఈ గుర్తుని ఉపయోగిస్తారు. ఓకే, అలాగే దీనిని రూట్ స్క్వేర్ అంటారు. ఓకే, స్క్వేర్ రూట్ SQUARE. ఓకే, స్క్వేర్ ROOT, స్క్వేర్ రూట్. ఓకే, దీనిని తెలుగులో ఏమంటారంటే వర్గమూలము. తెలుగులో వర్గమూలం, తెలుగులో వర్గమూలం. ఆ వర్గమూలానికి గుర్తు ఏంటి? ఏ గుర్తు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్క్వేర్ రూట్ గుర్తు అంటారు. రూట్ గుర్తు లేదా స్క్వేర్ రూట్ గుర్తు అంటారు. అలాగే ఇలా ఉందనుకోండి గుర్తు. ఇలా ఉన్నప్పుడు ఈ గుర్తును బిలాంగ్స్ టు. ఓకే, ఇంగ్లీష్లో దీనిని బిలాంగ్స్ టు, BELONGS, బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు అంటే ఇది చెంది యుందును. దీనికి మీనింగు చెంది యుండును. ఓకే, పలానా దానికి చెంది యుండును అంటాం కదా, అటువంటి సందర్భంలో ఇది రాస్తాం. మామూలుగా మీరు తెలుగులో కంటే కూడా ఈ గుర్తులన్నింటినీ కూడా ఇంగ్లీష్లో మీరు నేర్చుకోండి. దీనిని బిలాంగ్స్ టు గుర్తు అంటారు. అంటే పలానా దానికి చెంది ఉండును అని చెప్పే సందర్భాల్లో ఉపయోగించేటువంటి గుర్తు ఇది. అలాగే ఈ విధంగానే ఇచ్చి, ఓకే, ఇలా ఇచ్చి దీనికి ఒక క్రాస్ మార్క్ పెట్టారనుకోండి, ఆ గుర్తును నాట్ బిలాంగ్స్ టు అంటారు. ఓకే, దీనిని నాట్ బిలాంగ్స్ టు, BLONGS టు, బిలాంగ్స్ టు అంటే దీనికి ఈ గుర్తుకి ఆపోజిట్ గుర్తు అంటే చెంది ఉండదు. ఓకే, చెంది ఉండదు. ఓకే, చెంది ఉండదు అని చెప్పడానికి అది ఉపయోగిస్తారు. మరొకసారి ఈ గుర్తులను గుర్తుపెట్టుకోండి. ఇట్లా మైనస్ లా ఉండే యొక్క అడ్డుగీతల్ని నెగేషన్ అంటారు. ఇది వ్యతిరేకానికి ఉపయోగిస్తారు. ఇట్లా వి రివర్స్లో ఉన్నప్పుడు అది అండ్ అంటారు. అండ్ అంటే మరియు, అంటే సపోజ్ రెండింటిని తీసుకొని ఇది మరియు అది అని చెప్పే సందర్భంలో ఈ అండ్ అనేది ఉపయోగిస్తారు. ఇట్లా వి షేప్లో ఉండేదాన్ని ఆర్ అంటే ఇది లేదా అది అని చెప్పడానికి. అలాగే దీన్ని స్క్వేర్ రూట్ అంటారు. తెలుగులో వర్గమూలము. ఈ గుర్తును బిలాంగ్స్ టు గుర్తు అంటే ఇది చెంది ఉండును అని చెప్పడానికి గుర్తు బిలాంగ్స్ టు. ఇట్లా ఈ బిలాంగ్స్ టు ఒకటి క్రాస్ మార్క్ ఉన్నప్పుడు దీన్ని నాట్ బిలాంగ్స్ టు అంటే చెంది ఉండదు అని చెప్పే సందర్భంలో ఈ గుర్తును ఉపయోగిస్తారు. ఇప్పుడు మీకు మరికొన్ని ఇంపార్టెంట్ గుర్తులను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఉంటే ఇన్ఫినిటీ. ఓకే, ఈ విధంగా ఉందనుకోండి, దీనికి అర్థం ఏంటంటే అనంతము. ఇంగ్లీష్లో ఇన్ఫినిటీ, ఇన్ఫైనిటీ, INFINITY. ఓకే, సో ఇన్ఫైనిటీ, TE, INFINITE, ఇన్ఫైనిటీ. తెలుగులో అనంతం. అనంతం అనంతం అని చెప్పే సందర్భంలో ఈ గుర్తుని ఉపయోగిస్తాము. ఓకే, ఆ తర్వాత మీకు ఏదన్నా బ్రాకెట్ ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఈ రకమైన బ్రాకెట్ ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే సెట్. ఓకే, ఈ సింబల్ని సెట్ అని కూడా అంటారు. సెట్ అంటే
సమితి, తెలుగులో సమితి, దీనిని సమితి అంటారు. తర్వాత ఇలా ఉందనుకోండి, ఓకే. సో ఈ గుర్తును ఏమంటారంటే సపరేట్, ఓకే. ఈ గుర్తును సూపర్ సెట్ గుర్తు, సబ్సెట్ అంటారు ఇది, ఓకే. ఇది SUBSET, సబ్సెట్. ఇలా ఉంటే గుర్తును సబ్సెట్ అంటే ఉపసమితి, దీనిని ఉపసమితి, ఓకే. ఇది ఉపసమితి. అలాగే దీనికి రివర్స్లో ఈ విధంగా ఉందనుకోండి, దీనిని ఇది సూపర్ సెట్ అంటారు, ఓకే. SUPERSET, సెట్, ఇది సూపర్ సెట్ అంటారు. ఈ యొక్క సూపర్ సెట్ దీనికి ఉన్నత సమితి, తెలుగులో ఉన్నత సమితి, ఇది ఉన్నత సమితి, ఓకే. తర్వాత దీనేంటి సిగ్మా, ఈ రకంగా ఉందనుకోండి, దీని యొక్క గుర్తు సిగ్మా, మొత్తము అని అర్థము, ఓకే. ఇది SIGMA, సిగ్మా, ఇది మొత్తము, ఇది మొత్తము, ఓకే. ఈ విధంగా ఉంటే ఈ గుర్తును సిగ్మా అంటారు. దీన్ని నేను మరొకసారి వివరిస్తాను, నోట్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే ఈ గుర్తును ఇన్ఫినిటీ గుర్తు అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అనంతం. ఇట్లా ఉంటే ఇది సెట్, తెలుగులో సమితి. ఈ విధంగా ఉంటే సబ్సెట్, దీనిని ఉపసమితి అంటారు. ఇలా ఉంటే ఈ సింబల్ను సూపర్ సెట్ అంటారు, తెలుగులో ఉన్నత సమితి. ఈ విధంగా ఉంటే సిగ్మా గుర్తు అంటారు. దీనికి అర్థం ఏంటంటే మొత్తము. ఈ సిగ్మా గుర్తు దీన్ని మొత్తము అంటారు, ఓకే. ఇవి రాసుకోండి. ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి గుర్తులను మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనిని పై అంటారు. ఈ విధంగా సర్కిల్ గీసిన దాని మీద ఒక లైన్ గీస్తే దీన్ని పై అంటారు, అంటే శూన్య సమితి. PYE, పై, తెలుగులో శూన్య సమితి, తెలుగులో శూన్య సమితి. అలాగే మ్యూ, ఓకే, MUE, మ్యూ, విశ్వ సమితి, విశ్వ సమితి. ఇక్కడ చూడండి, ఇది మ్యూ ఉంది, ఇది విశ్వ సమితి, ఓకే. తర్వాత ఇలా ఉందనుకోండి, త్రిభుజ షేప్లో ఉన్నప్పుడు దీనిని డెల్టా అంటారు, ఓకే. DELTA, డెల్టా, తెలుగులో కూడా దీన్ని డెల్టా అని అంటారు. ఈ సింబల్ని డెల్టా అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇట్లా ఉందనుకోండి, ఈ సింబల్ను ఆల్ఫా అంటారు, ALFA, ఆల్ఫా, ఓకే. ఇది తెలుగులో కూడా దీన్ని ఆల్ఫా సింబల్ అంటారు, ఆల్ఫా గుర్తు. అలాగే ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇలా ఉందనుకోండి, ఇది బీటా, ఓకే. దీన్ని బీటా గుర్తు. సో BETA, బీటా. ఇక్కడ చూడండి, ఇది బీటా,
తర్వాత ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్నప్పుడు దీనిని రో అంటారు. ROW, రో, తెలుగులో రో. మరొకసారి ఈ గుర్తులు నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఇలా ఉంటే ఈ సింబల్ని పై సింబల్, PYE పై సింబల్ అంటారు, తెలుగులో శూన్య సమితి. ఈ విధంగా మ్యూ ఎం షేప్లో ఇలా ఉన్నప్పుడు దీన్ని మ్యూ అంటారు, ఇది విశ్వ సమితి. అలాగే ఈ విధంగా త్రిభుజం షేప్లో ఉండేదాన్ని డెల్టా అంటారు, తెలుగులో కూడా డెల్టా అంటారు. ఇట్లా ఏ షేప్లో ఉండేదాన్ని ఇట్లా ఆల్ఫా గుర్తు అంటారు, తెలుగులో కూడా దీన్ని ఆల్ఫా అంటారు. ఇట్లా బి షేప్లో ఉండేది దీన్ని బీటా గుర్తు అంటారు, తెలుగులో కూడా దీన్ని బీటా అంటారు. ఇది కొంచెం బిగ్ సైజ్గా ఉంటుంది ఇలా. సో దీన్ని రో అంటారు. ఓకే, ఇంగ్లీష్లో ROW, తెలుగులో రో సింబల్ అని కూడా అంటారు. ఈ సింబల్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు మ్యాథ్స్లో కానీ అలాగే ఫిజిక్స్లో ఆయా సందర్భాల్లో ఈ సింబల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ సింబల్స్కి మీకు అర్థాలు తెలిసి ఉంటేనే మీకు అక్కడ ఆ మ్యాటర్ అనేది అర్థమవుతుంది.